తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి అరాచకానికి పాల్పడ్డారు. అనుక్షణం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయ ప్రాంగణంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో రెచ్చిపోయాడు. మహాద్వారం గేటు నుంచి బయటకు పంపటం లేదని టీటీడీ ఉద్యోగి బాలాజీపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒకసారి అది ప్లే చేయండి. దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటికి పంపకపోవడంతో ఆగ్రహించాడు. భక్తులందరూ చూస్తుండగానే ఉద్యోగిపై నోరు పారేసుకున్నాడు. శ్రీవారిని దర్శించుకున్న వీఐపీలు ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహాద్వారం గొల్ల మండపం మధ్యలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. దీంతో బయటకు వచ్చేవారంతా బయోమెట్రిక్ వైపు రావాలనే నిబంధనను కొన్నాళ్లుగా అమలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న బోర్డు సభ్యుడు బెంగళూరుకు చెందిన నరేష్ కుమార్ గేటు తీయాలని మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీని ఆదేశించాడు. బయోమెట్రిక్ నుంచి వెళ్ళాలని బాలాజీ చెప్పడంతో నరేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎవడ్రా నువ్వు, పోరా బయటికి, థర్డ్ క్లాస్ నా కొడక, ఫస్ట్ బయటికి పంపండి తన్ని, లేకుంటే ఇక్కడే కూర్చొనేస్తాను అంటూ విరుచుకుపడ్డాడు. ఆ ఉద్యోగి భుజంపై చేయి వేసి నెట్టాడు. టీటీడీ విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని నరేష్ కుమార్కు నచ్చజెప్పి ఆ ఉద్యోగిని అక్కడి నుంచి పంపించేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ప్రవర్తన ఇలా వీధి రౌడీలాగా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. వాళ్లకు డబ్బు పరపతి ఉన్నాయని దేశంలోని బేవర్సగాళ్లను, బ్రోకర్లను ప్రభుత్వం ఏరుకొచ్చి దేవాలయాలకు ధర్మకర్తలుగా నియమిస్తే డర్టీ మైండ్స్ ప్రవర్తన ఇలాగే అసభ్యంగా ఉంటుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ టీటీడీ బోర్డు సభ్యుడిని తొలగించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.